ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రజ్ఞా డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కోయిల కుహు నాదాలు, మామిడి పండ్ల ఆవిర్భావం. ఈ మానవ జన్మ చాలా బహోన్నతమైనదిగా మనం భావించాలి. భగవంతుని పొందేందుకు అత్యంత యోగ్యమైనది ఈ మానవ జన్మే. కాబట్టి భగవంతుణ్ణి ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందేందుకు మన ఋషులు కాలాన్ని విభాగం చేశారన్నమాట. ఎన్నో విభాగాలుగా విభజితమైనటువంటి కాలంలో సంవత్సరం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది. చైత్రమాసం శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైంది అని చెప్పేసి శాస్త్రవచనం. అదే మనం జరుపుకుంటున్నటువంటి ఉగాది అన్నమాట. మనం చాంద్రమానం అనేటువంటిది అనుసరిస్తూ ఉన్నాం. ప్రకృతి కాంత నిన్నెదుటన పైడి బొట్టు ప్రథమ ఋతువు వసంతమై వచ్చినప్పుడు అంటూ కవులు కూడాను అభివర్ణించడం జరిగింది. చైత్యానికి స్వాగత గీతాలు కూడాను చాలామంది పలికారు. వనాలకు లేత చివుళ్ళు తొడిగినటువంటి వసంతం మనందరి ఆశలకు కూడా ప్రాణం వస్తూ ఉన్నదన్నమాట. చైత్రమాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతీ. నిర్ణయ సింధుకారకుడు ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించాడు. ఉగాదిని గురించి చెబుతూ సృష్టి ఆరంభాన్ని బ్రహ్మ ఎంచుకున్న ముహూర్తం అంటే ఇది. ఉగాది నాడు మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో కూడాను ఋషులు మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. విశ్వావసునామ సంవత్సరంలో మకర సంక్రాంతి 2026 జనవరి 15 వస్తోంది. మకర సంక్రమణ గడియలు అంతకు ముందు రోజు రాత్రి 8:12 పుష్య బహుళ ఏకాదశి బుధవారం రోజున ప్రవేశిస్తున్నాయి. కాబట్టి సంక్రమణం రాత్రి వేళలో జరుగుతుంది. కాబట్టి మరునాడు అంటే 15వ తేదీ సంక్రాంతి జరుపుకుంటాం. ప్రతి మకర సంక్రాంతికి శుభాశుభాలు తెలియజేసే విధంగా పరమాత్ముడు మనకు సాక్షాత్కారం చేస్తాడు. ఆ పరమాత్ముడిని సంక్రాంతి పురుషుడు అంటాం. విశ్వావసునామ సంవత్సరంలో సాక్షాత్కరించే సంక్రాంతి పురుషుని పేరు వరాహాన్ని అధిరోహించిన మందాకిని. కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది. కొద్దిగా జంతువులకు మాత్రం రోగాలు కలుగుతాయి. ద్వాదశి కాబట్టి తిథి సుఖంగానే జీవిస్తాం. బుధవారం వచ్చింది కాబట్టి రాజవంశాలకు నష్టం. కుంకుమ స్నానం చేత శుభం కలుగుతుంది. చిత్ర వస్త్రాలు, శంఖ చందనాలు మొదలైనటువంటి ధరలు పెరుగుతాయి. కౌలవ కరణం కాబట్టి వర్షాలు అధికంగానే కురుస్తాయి. లగ్నం సింహం కాబట్టి పురుషులకు కించిత్తు చింత ఉంటుంది. రాత్రి ఫలం పనిపాటలకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇవి సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాలుగా మనకి శాస్త్రం తెలియజేస్తోంది. విశ్వావసునామ సంవత్సరంలో దేశకాలమాన పరిస్థితుల్ని కనుక పరిశీలన చేసినట్లయితే రాష్ట్రాలలో ప్రజల్లో కించిత్తు అలజడులు, సంఘర్షణలు అధికం కావడానికి ఆస్కారం ఉంది. కొన్ని ప్రభుత్వాలలో అస్తవ్యస్త పరిపాలన బట్టబయలు అవడానికి ఆస్కారం ఉంది. సంఘ విద్రోహులు రెచ్చిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరం చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువ మంది చేయటానికి ప్రయత్నిస్తారు.
ఫలితంగా ప్రజల్లో కూడాను ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. విశ్వావసులో షట్గ్రహ, పంచగ్రహ, చాతుర్గ్రహ, త్రిగ్రహ కూటములు ఏర్పడనున్నాయి కాబట్టి రవికేతు కలయికలు, కుజకేతు కలయికలు, రవిశని, కుజశని, కుజరాహు షష్ఠాష్టక స్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ గ్రహస్థితుల కారణంగా విద్య, వైద్య రంగాలలో అసాంఘిక కార్యాలు శృతిమించడానికి ఆస్కారం కనిపిస్తోంది. కొత్త కొత్త వైరస్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మరలా ఒక్కసారి చెప్తున్నాను, వీటన్నిటినీ విని భయపడాల్సిన పని లేదు. అన్నిటినీ మనని రక్షించేటువంటి రాజు సూర్య భగవానుడు ఉన్నాడు. ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసి గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని కూడా ధ్యానం చేస్తే ఇటువంటి ఉపద్రవాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీల నేతల్లోనే అంతర్మథనం అనేటువంటిది కలిపురుషుడు ఏర్పాటు చేసే లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కలిపురుషుని వల్ల చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి మీరంతా. అందుచేత కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ పరంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క పార్టీ నేత అందరం కలిసికట్టుగానే పనిచేద్దాం, దేశ ప్రజల అభ్యున్నతికి కృషి చేద్దాం అనే సంకల్ప సిద్ధితో ఉంటే గ్రహాలు కూడాను అనుకూలిస్తాయి. సర్వేశ్వరుడు కూడా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మన పట్ల కలిగింపజేస్తాడు. పొరుగు రాష్ట్రాల స్నేహబంధాలు మాత్రం మేడి పండు చందంగానే కనిపిస్తుంది. ఉన్నతాధికారుల మధ్య పరస్పర శత్రుత్వ పోకడలు పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శత్రువులు పెరగకుండా ఉండటానికి మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రువున్ సంహారమాం రక్ష శ్రియం దాసే మే ప్రభో అంటూ ఆంజనేయ స్వామిని కొలవటం చాలా మంచిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. అంటే పైకి మాత్రం ఓహో ఆహా అంటారు, సయోధ్య దగ్గరికి వచ్చి సహాయం చేసేటప్పటికల్లా కొద్దిగా తగ్గించి మాట్లాడే లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చక్కగా అన్యోన్యతత్వంతో ఉండి అత్యధికంగా రాష్ట్ర పురోభివృద్ధి కోసం కృషి చేయాలంటే సర్వేశ్వరుడు ఒక్కడే రక్ష. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ ఆ సర్వేశ్వరుని యొక్క ధ్యానం చేసుకోవాలి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేదిచ అంటూ హరహర మహాదేవ అని చెప్పేసి ప్రార్థించాలి. దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రతినిత్యం రుద్ర హోమం నిర్వహించే ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఒక్క దేవాలయంలో రుద్ర హోమం చేస్తే రుద్రుడు మనకి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మన రాష్ట్రానికి కలిగించి తీరతాడన్నమాట. శివోహం సచ్చిదానందం అన్న తత్వంగా ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేయాలి. ఇకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో కొందరు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రయత్నం చేస్తారు. బద్ధకం వదులుకొని ప్రభుత్వ ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం ప్రయత్నం చేయాలి ఉన్నతాధికారులు కూడా. అంటే బద్ధకాన్ని వదిలించి అప్రమత్తంగా కనుక వ్యవహరిస్తే ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెంది తీరుతుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. అలాగే సుంకాలు పెరుగుతాయండి. ఈ సంవత్సరం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపైన దిగుమతి సుంకం పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక ఉత్పత్తులు, భద్రతా పరికరాలు మొదలైనవి దిగుమతి చేసుకునేటువంటి విషయంలో భారత్ పట్టు విడుపులు ప్రదర్శించాలి. దీన్ని ఒక వర్గం వ్యతిరేకించినప్పటికీ కూడాను ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
జిఎస్టి వసూళ్లు నూతన రికార్డులు సృష్టిస్తాయని చెప్పచ్చు. ఆక్వాకల్చర్, పౌల్ట్రీ వ్యాపారులకు మాత్రం చాలా అభివృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరం. యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని అనవసరంగా వృధా చేసుకోకుండా మంచి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైన మనోభావాలతో ముందడుగు వేయాలి. కల్తీ ఆహారం లేకుండా, కల్తీ మద్యం లేకుండా ప్రజలు ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం కోసం ప్రయత్నం చేయాలి. కృత్రిమ మేధస్సు సాధనలు దుర్వినియోగం అవుతాయి. వ్యవసాయ భూములు మరింత ధరలు పెరుగుతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక పంటల దిగుబడి కోసం నూతన పద్ధతుల్ని అన్వేషిస్తారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. గత సంవత్సరం కంటే అధికంగా రైతులు లాభాల్ని ఆర్జిస్తారు. బియ్యం, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, పత్తి, పొగాకు, నూనె గింజలు, ఇతర ధాన్యాలు, కూరగాయలు, పాలు, పండ్లు గతం కంటే అధికంగా దిగుబడి పెరుగుతాయి. ఎరుపు ధాన్యాలు, ఎరుపు పంటలు అధిక దిగుబడిని ఇస్తాయి. గులాబీ తోటలు బాగా పూస్తాయి. మల్లె, ఇతర సువాసనలు ఇచ్చే పుష్పజాతులు, పసుపు, ఎర్రచందనం డిమాండ్ పెరుగుతుంది. నైరుతి ఋతుపవనాల్లో దేశంలోని సకాలంలో ప్రవేశించిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆలస్యంగా వర్షాలు పడతాయి. అందుచేత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈశ్వరాలయాల్లో తప్పనిసరిగా సహస్రఘట్టాభిషేకం అనేటువంటిది నిర్వహించడం వల్ల సకాలంలో పరమేశ్వరుడు వర్షాలను కురిపిస్తాడని భావిద్దాం. క్రీడారంగంలో భారత్ ముందడుగు వేస్తుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కించిత్తు నష్టాల్లోనే నడుస్తుంది. పర్యాటక రంగం నూతన ప్రాభవం సంతరించుకుంటుంది. ఎలక్ట్రానిక్స్, నిత్యావసర ధరలు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతాయి. చిన్నారుల చదువులకు మోత బరువులు పెరుగుతాయి. సర్వోన్నత న్యాయస్థానం మాత్రం మందలిస్తుంది. ఏంటయ్యా బరువైన పుస్తకాలు అని చెప్పేసి మందలిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సరికొత్త పుంతలు తొక్కిన వీటి చాటున నేర రంగం సమాన స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం సైబర్ నేరాల్ని అరికట్టడంలో మరింత జాగరూకత వహించాలి. విఫలం కాకుండా ప్రయత్నించాలి. బంగారం మాత్రం విపరీతంగా పెరుగుతుంది. 1,00,000 మార్కు చేరుతుంది అని చెప్పొచ్చు. విదేశీ చదువులు, ఆన్లైన్ విద్యా వ్యాపారాలపై మోజు బాగా పెరుగుతుంది ప్రజల్లో. అదే రీతిలో మోసపోయే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. స్త్రీలు ప్రముఖ రంగాలలో తారాబదంలో ఉంటారు. రాజకీయ రంగంలో యువత ఉరకలు వేస్తుంది. పుణ్యక్షేత్రాల్లో మాత్రం అపశృతులు జరగకుండా జాగ్రత్త పడాలి. అపశృతులు ఎందుకు జరుగుతాయి? ఆచరణలో శూన్యం ఉన్నప్పుడు, భక్తి లోపించినప్పుడు. ఈ అపశృతులు జరగకుండా అందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉంటే పుణ్యక్షేత్రాలలో గొప్ప విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ప్రభు తత్వం, ఆ పరమేశ్వర అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండి తీరుతుంది. నీతి నియమాలతో, దైవ చింతనతో జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. మానవ జీవితం ఉద్భుతప్రాయం. ఏ నిమిషానైనా పగిలిపోతుంది. పగిలిపోయే జీవితంలో ఆరాట పోరాట పడుతూ అన్యాయాలు, అక్రమాలు చేసి ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకని వాటిని పక్కన పెట్టి సర్వేశ్వర నీ అనుగ్రహం అంటూ ముందడుగు వేసి అందరూ బాగుండాలి, అందరిలో మనం అంతా ఉండాలి అనే భావంతో ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని గడుపుదామా? మరి ఇక రాశి ఫలాలు. మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి ఇది వర్తిస్తుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ధన సంపాదన,
మాట గౌరవం అనేటువంటివి పెరుగుతాయి. మీ జీవితంలో అనేక రంగాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కలలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడాను విజయ దుందుబితో ముందడుగు వేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు ఆచితూచి నిర్ణయం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడి మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అందరితో కలిసి మెలగడం వల్ల మీ లక్ష్యాలకు తగ్గట్టుగా త్వరగా మీకున్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా గడుపుతారు మేషరాశి వారు. వాదనలకు మాత్రం దూరంగా ఉండటం చాలా మంచిదని సలహా ఇస్తున్నాను. ముఖ్య విషయాల్లో తోటి వారిని కలుపుకుపోవటం అనేటువంటిది నేర్చుకోండి. వృత్తి వ్యాపార రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించి సత్ఫలితాల్ని పొందుతారు. ఉద్యోగ సంబంధ విషయాల్లో స్పష్టత కోల్పోకుండా ప్రతి చర్యలో కూడాను ఆచితూచి జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ మనసుకు రానివ్వకండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అంతా ఈశ్వరేచ్ఛ, అంతా ఆయనకి తెలుసు కదా అనే భావనతో గడపండి. ఆరోగ్యం మాత్రం చాలా చక్కగా పర్వాలేదులే అనిపిస్తుంది. అయితే రోజు ఆరోగ్యం కోసం యోగా చేయటం అనేటువంటిది మాత్రం చాలా విశేషకరం. కనీసం ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ నామస్మరణ ధన్యోపాయం అంటూ మేషరాశి వారు ప్రతినిత్యం యోగా చేసుకోవడం చాలా మంచిది. సమర్థతతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూనే ప్రఖ్యాత వహించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మేషరాశిలో గురుబలం చాలా బాగుంది కాబట్టి గురుబలం బాగా ఉన్నటువంటి వాళ్ళు టెక్నికల్ రంగంలో కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఉత్తీర్ణత శాతం పెంపొందించుకోవడానికి అభివృద్ధి పదంలో విద్యలో రాణించడానికి గురువు తత్వంలో దాగిన పరమార్థాన్ని గ్రహిస్తూ ముక్కోడి దేవత స్వరూపిణి అయినటువంటి గోమాతకు శనగలు గురువారం నాడు నానబెట్టినవి ఆహారంగా పెట్టండి. దత్తాత్రేయుని దేవాలయాన్ని సందర్శించి దత్తశరణం మమ అని ప్రదక్షిణం చేసి ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణమైన తరువాత తాళింపు శనగల్ని 10 మందికి గురువారం నాడు పంచిపెట్టండి. మరింతగా గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు సాధించగలుగుతారు. విద్యలో రాణిస్తారు. అభివృద్ధి పదంలోకి పయనిస్తారు. రాజకీయ నాయకులు కూడా గురుబలం చాలా చక్కగా ఉంది కాబట్టి అనేక రంగాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని చేపట్టడానికి ప్రజాసేవలో తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాని రీత్యా ప్రజా ఆదరణ అభిమానం పెంపొందించుకుంటారు. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి దశలోకి పయనించేందుకు నాంది వాక్యం పలికేటువంటి విధి విధానం ఈ మేషరాశి రాజకీయ నాయకులకు కనిపిస్తుంది. రోడ్లు వేయించడంలోనూ నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలోనూ వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి పనులు చేపట్టడంలోనూ రాజకీయ నాయకులు ముందడుగు వేయండి. తప్పనిసరిగా విజయ దుందుబి మీదే అవుతుంది. ధనం ఖర్చు అవుతుంది అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. మీరు చేసిన సేవ భవిష్యత్తులో మీకు పూల మాట ఏర్పరచుకోవడానికి రాజకీయ రీత్యా సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. రైతన్నలకు మేలు చేకూరుతుంది. ఈ మేషరాశి వారికి 2 పంటలు కూడాను బాగా పండుతాయి. పౌల్ట్రీ ఫారమ్స్ అలాగే చేపల చెరువులు పరిశ్రమల వారికి అత్యధిక లాభదాయకమైన ప్రభావం వస్తుంది. అయితే పండ్ల తోటల వారు కించిత్తు జాగరూకత వహించినట్లయితేనే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి. ఓం గం గణపతియే నమః అనే మూలమంత్రం చదువుకోవాలి. అలాగే వినాయకుడికి గరికతో పూజ చేయాలి. వీలైతే బుధవారం ఉపవాసం ఉండటం చాలా మంచిది. కేతు శ్లోకం
అనేటువంటిది మీకు శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇక వృషభ రాశి, విశ్వావసునామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశిగా వ్యవహరించబడతారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో వీళ్ళకి సంచరిస్తుంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు స్థానచ్యుతి, అధిక ఖర్చులు, శత్రుత్వం పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పనిసరిగా గురువులను సేవించడం మర్చిపోకూడదు. అలాగే విచారాన్ని పక్కన పెట్టి లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అంటూ ముందడుగు వేయడం చాలా మంచిది. వీరికి దైవ బలం బాగా ఉంటుంది. మానవ బలం కన్నా దైవ బలం మిన్న కదా. దైవ బలం ఉంటే ఏదైనా సాధిస్తారు. ప్రారంభించిన ప్రతి పని కూడాను విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడటానికి ఆస్కారం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి పెరిగి మంచి మరింత అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు చవిచూస్తారు. మీరు అనుకున్నటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు త్వరలోనే నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. కీలక విషయాలు ఉన్నప్పుడు మొహమాటాల్ని మీరు దరిచేరనీయవద్దు. ఏకాగ్రతతో మీరు పనిచేస్తే తప్పనిసరిగా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో మీరు చేయబోయే ప్రతిభలో సంపూర్ణవంతమైన అవగాహన వచ్చిన తర్వాతే మీరు ముందుకు సాగండి. షేర్స్ మొదలైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు అనుభవపూర్వకమైనటువంటి ప్రభావాన్ని అంచనా వేసుకుంటూనే దిగటం మంచిది. పెద్దల అంగీకారంతోనే మీరు కీలకవంతమైన నిర్ణయాలు తీసుకొని మంచి ప్రయత్నాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషభరిత సమయాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. మీరు విద్యలో బాగా రాణిస్తారు. ఈ రాశి వాళ్ళు వినోదాన్ని, సౌఖ్యాన్ని కూడా పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి. ఈ ఏడాది మీకు అధిక శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రం మాటలను, చేతలను సరిసమానంగా ఆచరిస్తే చాలా ఫలితం వస్తుంది. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి కాకుండా మీరు చెప్పే మాటలు అభ్యుదయం పండిన మాన్యంలా మారాలి అనేటువంటి ఉద్దేశంలో ఆచరణలో అభ్యుదయాన్ని చూపిస్తూ రాజకీయ నాయకులు మరింతగా ముందడుగు వేస్తే ఫలితాన్ని చవిచూడటానికి ఆస్కారం ఉంది. రైతన్నలకు 2 పంటలు కూడాను బానే పండుతాయి. అయితే పంట వేసేటప్పుడు మొత్తం ఒకే పంట మీద కాకుండా 2, 3 పంటల మీద కనుక పెట్టుబడి పెడితే తగినటువంటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. విద్యార్థులకు గురు బలం ఉన్నప్పటికీ కూడాను మనసా నిల్వదు కోతి చందమున అన్న చందంగా మీ మనసును త్రికరణ శుద్ధితో విద్య పట్ల చక్కటి అవగాహన తత్వంతో కనుక ప్రయత్నం చేస్తేనే మీరు విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా గుర్తింపు వస్తుంది. మంచి మంచి అదృష్టకరమైనటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని చేజార్చుకోనీయకుండా మీరు గనక కృషి చేస్తే తగిన ఫలితం వచ్చి తీరుతుంది సుమా. అయితే ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి. ప్రతినిత్యం కూడా నుంచొని వెంకటేశ్వర సుప్రభాతం తూర్పు వైపు తిరిగి పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే
రియల్ ఎస్టేట్ రంగంలో కనుక పనిచేస్తే చాలా చక్కటి లాభదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. రాజకీయ నాయకులకు కూడాను చాలా అభివృద్ధి కలుగుతోంది. విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఏడాది పొడుగునా కూడాను ఈ రాశి వారు చాలా జాగరూకత వహిస్తూ ఆచితూచి ముందడుగు వేయటం చాలా మంచిది. లాభదాయకమైనటువంటి ఫలితాల కోసం పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా షష్ఠీ తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మాత్రం ఈ రాశి వాళ్ళు మర్చిపోకూడదు. ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవటానికి ఇవి సహకరిస్తాయి. మీ ప్రతిభకు ప్రజలు కూడా మెచ్చుకుంటారు. ఆర్థికంగా బాగా సంపాదించడానికి అవకాశాలు కూడా వస్తాయి. సంపాదించిన ధనాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాత్రం ఖర్చు చేయకూడదు. పొదుపుగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు అండగా ఉంటారు. వారి యొక్క సలహాలు కూడా మీ జీవితంలో మంచి మార్పును తీసుకొస్తాయి. మీరు అనేక కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది. వాటిని ఆచరణలో పెడితే విజయం మీదే అవుతుంది. మీ జీవితం చక్కటి ఆనందంతో నిండిపోతుంది. కొన్ని విషయాల్లో మాత్రం కడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరోగ్యం బాగా ఉండాలంటే మంత్రం ఏం చెప్పాం? ఈ సంవత్సరం ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిన మంత్రం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనే మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. అలా చేయటం వల్ల పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత ప్రతి ఒక్క పని కూడా నిదానంగా ఆలోచించి ముందడుగు వేయాలి. మీ మనోధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్ అని చెప్పేసి ముందడుగు వేయండి. ఓర్పు మీ విజయానికి కీలకవంతమైనటువంటి సాధనంగా మారుతుంది. తోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యలో విజయాన్ని సాధించేటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి ప్రభావమే కనిపిస్తుంది. రైతన్నలు 1-2 సార్లు ఆలోచన చేస్తూ ముందడుగు వేస్తే విజయసిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. పంట పండినది వెంటనే అమ్మకుండా నిల్వ చేసుకొని కనుక అమ్మినట్లయితే సఫలీకృతులు అవుతారు. కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్వితీయమైనటువంటి అవకాశాలు రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఈ మిథున రాశి వారు మాత్రం ఈశ్వర ఆరాధన, శని శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. శని శ్లోకంలో శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సవతు సూర్య సంవాతో వాత్పరపాపస్విత అనే మూలమంత్రాన్ని జపించడం చాలా మంచిది. దశరథ కృత శని స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం మాత్రం మరవకండి. శ్రీ విశ్వావసు రాశి ఫలితాల రీత్యా తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష 4 పాదాల్లో ఉన్నటువంటి వారికి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రజపూజ్యం 7, అవమానం 3. గురుగోచర ఫలితాలు చూస్తే గురుగ్రహం 3 స్థానాల్లో చాలా చక్కగా సంచరిస్తోంది. సంతాన వృద్ధి,
నూతన కృషి లాభం, గౌరవం మొదలైన శుభాలు కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విధి విధానాల్లో కొంచెత్తు విచారాలు సంభవించడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఏడాది పొడవునా కూడా శని స్థితి వలన ధనం ఎక్కువ ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. శుభకార్యాల్లో విఘ్నాలు జరగకుండా జాగ్రత్త పడాలి. దుఃఖాన్నించి బయటపడటానికి సదాశివ సదాశివ అనే మంత్రాన్ని ఈ రాశి వాళ్ళు చేసుకోవాలి. తప్పనిసరిగా శనికి సంబంధించిన ఆరాధన చేయటం చాలా అవసరం. కర్కాటక రాశి వారు శని చాలా మేలు చేస్తాడు. అయినప్పటికీ శనీశ్వరునికి సంబంధించినటువంటి వివిధ మంత్రాల్ని అధ్యయనం చేయటం చాలా విశేషకరమైన ప్రభావం. నల్ల కుక్కకు శనివారం నాడు బెల్లం ముక్కైనా సరే లేక అన్నమైనా సరే ఆహారంగా పెట్టేటువంటి విధి విధానాన్ని నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే నలుపు రంగు వస్త్రాల్ని 10 మందికి శనివారం నాడు పంచేటువంటి ఏర్పాటు చేసుకోవడం కూడా ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రాహుగ్రహ స్తోత్ర పఠనం కూడా చాలా అవసరం. వీలైతే కాళహస్తీశ్వర దివ్యక్షేత్రాన్ని సందర్శించి రాహు జపం చేయించుకోవడం చాలా మంచిది. కేతుగ్రహ గోచార ఫలితరీత్యా కూడాను వినాయకుడిని దర్శించాలి. కాణిపాకం దర్శనం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. మీ జీవితంలో ఈ రాశి వారికి అనేక రకాలైన శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొత్త నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మంచి ఆరోగ్యం వస్తుంది. గురువులపై భక్తి, మీ కర్తవ్యాలను నిష్ఠగా చక్కగా నిర్వర్తించడం, మనసు స్వచ్ఛంగా ఉండటం, చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధించడం వంటి అనేక శుభ ఫలితాలు మీరు చవిచూస్తారు. మీరు చేసే ప్రతిభలో విజయం సాధిస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు అహర్నిశలు కూడా కృషి చేసే లక్షణం ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశిలో ఉన్న రాజకీయ నాయకులు నిద్ర లేకుండా కూడా పనిచేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శుభవార్తలు త్వరలోనే వినబడతాయి. ఒక విషయంలో చాలా లాభపడతారు. ఓపికగా పనిచేసి మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం కూడా అందుతుంది. వ్యాపారంలో పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. అకారణ కలహ సూచనల నుంచి బయటపడటానికి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహార మామరక్ష శ్రీయం దాసమే ప్రభు అంటూ ఆంజనేయ స్వామి వారిని ధ్యానించండి. శ్రమను తగ్గించే విధంగా సరైనటువంటి ప్రణాళికలను రూపొందించుకోండి. ఉత్పాదకతను పెంచుతూ అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి ఆచితూచి అడుగు వేసి ఆర్థిక పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. రైతన్నలు తమ పంటలో కొంత భాగం కోల్పోయినప్పటికీ మిగతా పంటలు అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు ఆచితూచి తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. విద్యలో రాణించే విద్యార్థులు తమ విజయానికి తగిన కృషిని చేసి కానీ ఫలితాన్ని సాధించలేకపోవచ్చు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సందంగా సరస్వతి మంత్రాన్ని నిత్యం పఠించడం చాలా మంచిది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కొన్ని చేదాకా వచ్చి జారిపోయే సూచనలు ఉన్నాయి. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి శ్రీ హేరంబాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే సర్వవిధ శుభాల్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం ఉంది. శ్రీ విశ్వావసు రాశి ఫలితాల్లో సింహరాశి ఫలితాన్ని చూద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉన్నటువంటి వాళ్ళు సింహరాశిగా ఉంటారు.
ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు ధన నష్టం కాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలోనూ సంతానపరంగా కించిత్ సమస్యలు వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు సంతాన అభివృద్ధి బాగా జరుగుతుంది. నూతన కృషిలో లాభాన్ని పొందుతారు. గౌరవం మొదలైన శుభ ఫలితాలు మీకు ఉంటాయి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కించిత్తు ఆస్తి సంబంధ భయం భయంగా ఉంటుంది. దీని పరిహారం మీరు గురువుల్ని పూజించాలి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం, షిర్డీ సాయిబాబా దేవాలయంలోని ధునిలో గురువారం సాయంత్రం వెండినటువంటి కొబ్బరి బొండాకు ఆవుని రసి నవధాన్యాలతో కూడి ఆ ధునిలో వేసి నమస్కారం చేయటం, కర్మ విద్వంసనే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం చేయాలి. శని గోచార ఫలితం చూసినట్లయితే ఈ రాశి వారికి మార్చి 29 నుంచి సంవత్సరం చివరి వరకు దోష ఫలితాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల మెలుగు వహించాలి. వీలైతే జీడీలు అనేటువంటివి 10 మందికి శనివారం నాడు పంచండి. గోమాతకు ఆహారంలో నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా వినియోగించండి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని తరచూ దర్శించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. ఇక రాహు గోచార ఫలితం చూస్తే మే 18 వరకు కించిత్ జాగ్రత్తగా ఉండండి. మీరు వాహనం మీద బయలుదేరి వెళ్ళేటప్పుడు చిన్న ఉల్లిపాయ మాత్రం దగ్గర ఉంచుకోండి. ఆ తర్వాత సంవత్సరం చివరి వరకు నష్టాలు లేకుండా జాగ్రత్త పడండి. గతంలో చేసినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలివిగా ప్రవర్తించండి. దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. కనక దుర్గాదేవిని దర్శించండి. కేతు గోచార ఫలితం చూస్తే మే 18 వరకు కించిత్తు ధనం ఖర్చు అవుతుంది. అనారోగ్య లక్షణాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎన్ని పనులున్నా సమయానికి నిద్రపోవటం మాత్రం నేర్చుకోవాలి వీళ్ళు. కేతు ధ్యాన శ్లోకాలు పఠించడం మంచిది. సింహరాశి వారికి చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మనోబలం ఎంతగానో పెరిగి మీ లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం ఇదే. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గొప్ప పనులు చేపట్టి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి. బంధుమిత్రుల యొక్క సహకారం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. సమాజానికి ఉపయోగపడే పనులు కూడా మీరు చేస్తారు. అనుకూల స్థితి వలన ఆర్థిక అంశాల్లో అనుకూలత కల్పిస్తుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీకు లభ్యపడతాయని చెప్పచ్చు. చుట్టుపక్కల ఉండి ఇబ్బంది కలిగించేటువంటి అంతఃశత్రువులు ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. అయితే తెలివితో సమర్థతతో మీరు ఆ సమస్యలన్నీ కూడా అధిగమించుతారు అని చెప్పచ్చు. మీ స్వబుద్ధి చాతుర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో మీరు శ్రేయస్సును సాధించడానికి ఆస్కారం ఉంది. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితానికి ఆనందాన్ని కలిగిస్తాయి. శతవిధాల సింహరాశి వారికి చాలా చక్కటి మేలు పరమేశ్వరుడు కలిగిస్తాడు. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులు విద్యలో రాణించేటువంటి వివిధ అంశాలు సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ దృష్టి బాగా కనిపిస్తోంది. అయితే వీళ్ళు ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయటం మాత్రం మరవకండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం కించిత్తు ఒత్తిడులు అత్యధికంగా కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి.
కుటుంబ కలహాల దగ్గర నుంచి, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల దగ్గర నుంచి, భూ సంబంధమైన వివాదాస్పదముల దగ్గర నుంచి, మంచికి పోయినా చెడుదలయ్యే సంఘటనల నుంచి కూడాను వివిధ రకాలైన సమస్యలు చవిచూడాల్సి వస్తుంది. ఈ సమస్యల యొక్క పరంపర నుంచి బయటపడటానికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చే మంత్రం ఓం శ్రీ సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః. ఈ మంత్రాన్ని నిత్యం పఠించండి. మీకు భగవంతుడు కంటికి రెప్పలా ఉండి కాపాడి రక్షిస్తాడు. కరివింది మాల ఒకటి తప్పనిసరిగా మెడలో వేసుకోనండి. స్కందాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోండి. దానివల్ల సర్వవిధ శ్రేయోదాయకం కలిగి తీరుతుంది సింహరాశి వారికి. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాల గురించి చెప్పుకుంటున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు వీరికి వర్తిస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14 అండి, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరంలో ప్రారంభం నుంచి కూడాను సకల సౌభాగ్యవృద్ధి, ప్రయత్నాలు ఫలిస్తాయి, విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. ఈ రాశివారు ఆరాధ్య దైవంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రతినిత్యం కూడా ఆరాధించాలి. రామనామాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడం చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే అనుకోవడం చాలా మంచిది. మీ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. చేపట్టిన మీ పనులపైన పూర్తిగా దృష్టి పెట్టండి. చిన్న చిన్న విషయాల వల్ల మీ ఏకాగ్రత సడలిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. లాంటి పరిస్థితుల్లోనైనా మీరు ఓర్పు వహించండి. ఓర్పు అనేది చాలా గొప్పది. ఎల్లప్పుడూ సానుకూలంగానే ఆలోచించండి. ఓర్పు మీకు శక్తినిస్తుంది. మీ సమస్య ఎదురైన బుద్ధిబలంతో దాన్ని ఎదుర్కోండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. ఆతురతతో నిర్ణయాలు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. మానసికంగా అసహనాన్ని కలిగించే అంశాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సమీప ఆత్మీయుల యొక్క సహాయం తీసుకోవటం మంచిది. మొహమాటం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి స్పష్టమైనటువంటి నడవడి అవసరం. ఉద్యోగంలో ఉన్నతి కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. ధర్మచింతన అవసరం. మీ యొక్క బుద్ధి బలంతో స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ప్రారంభించండి. ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త తీసుకునేటువంటి విధి విధానాల్లో ప్రతి మాస శివరాత్రికి కూడా ఈ రాశి వాళ్ళు ఈశ్వరారాధన, అభిషేకార్చన చేయించుకోవడం చాలా మంచిది. రాజకీయ నాయకులు తొందరపాటు చర్యలు పనికిరావు. తాము అనుకున్నటువంటి పనులు సక్రమంగా నెరవేర్చడానికి అధికారుల యొక్క మన్ననను కూడా తీసుకోవడం చాలా అవసరం. అలాగే విద్యార్థులు తమ విద్యలో రాణించడానికి చక్కటి త్రికరణ శుద్ధిని అలవర్చుకోవాలి. మనస్సును వేరే వాటిపై కేంద్రీకరించకుండా కేవలం చదువు పట్ల శ్రద్ధ వహిస్తే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. చేస్తూ ఉన్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు మాత్రం 1-2 సార్లు ఆచితూచి అడుగు ముందుకు వేయడం చాలా అవసరం. రియల్ ఎస్టేట్ రంగం వారికి విజయ దుందుపి మ్రోగించడానికి ఆస్కారం ఉంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మరికొన్ని అభివృద్ధికరమైన అవకాశాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా కన్యా రాశి వారు ప్రతినిత్యం కూడాను తప్పనిసరిగా కలియుగవాసుడైన వెంకటేశ్వరుని ధ్యానంతో పాటు ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఆచరించాలి. కన్యా రాశి వారు జాయింట్ వ్యాపారాలు చేయకూడదు. హోల్సేల్ వ్యాపారాలు చేసినట్టయితే అభివృద్ధి పథంలో పయనిస్తారు. నా ప్రాణం నీ ప్రేమ కోసం అంటూ ప్రేమించినటువంటి వారి యొక్క
అభిప్రాయాలు సానుకూలపడతాయి. చక్కగా వివాహం చేసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళు. అలాగే ధైర్యాన్ని కోల్పోకూడదు ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కూడా ధైర్యం కనుక కోల్పోయినట్లయితే ముందడుగు వేయలేక మానసిక ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది. అందుచేత ఈ రాశి వాళ్ళు మానసిక స్థైర్య ధైర్యం కోసం ఓం హనుమంతాయ నమః అనే మంత్రాన్ని జపించడం మంచిది. కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడకుండా ఉండటానికి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానిస్తూ సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం ఇచ్చి యోగా శాస్త్రంలో కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రం మరొకండి. ఇలా కంటి చూపు చూస్తూ మీరు ఆ యొక్క విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే కంటికి సంబంధించినటువంటి రుగ్మత నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ద్విచక్ర వాహనాలపై మీరు ప్రయాణించేటప్పుడు అత్యధిక స్పీడు పనికిరాదు. వాహన గండాలు జరగకుండా ఉండటానికి తప్పనిసరిగా చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. జేబులో వెల్లుల్లిపాయ ఉంచుకోండి. విద్యార్థులకు ఫలితాలు అధికంగా ఉన్నాయి. పౌల్ట్రీ రైతులకు విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. రైతన్నల పాలిట కల్పతరువుగా చక్కటి నిర్ణయాలు కైకొని ముందడుగు వేస్తారు ప్రభుత్వం కూడా. మీ యొక్క మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి నమఃశివాయ ఓం అనేటువంటి మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం ఈ యొక్క కన్యా రాశి వాడు ధ్యానించడం సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ఇస్తుంది సుమ. శ్రీ విశ్వావసు రాశి ఫలితాల్లో తులారాశి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. చిత్త 3-4 పదాలు, స్వాతి విశాఖ 1-2-3 పదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు కొద్దిగా ప్రయాణాలు చేసి అలసిపోయేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దురదృష్టాలు ఎదురవ్వకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మాత్రం ప్రతినిత్యం ధ్యానించడం చాలా మంచిది. డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా నిత్యం కనకదార స్తవాన్ని చక్కగా 3 సార్లు పఠించడం చాలా విశేషవంతమైన ప్రభావానికి మంచిది. ఎటువంటి క్లేశాలు కలగకుండా ఊర్చితః అనే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మంత్రాన్ని 108 సార్లు ఈ రాశి వాళ్ళు పఠించడం సర్వోత్తమ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు సకల సౌభాగ్య వృద్ధితో పాటుగా అన్ని రంగాల్లో విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడాను ధనం ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచి తూచి అడుగు వేయటం చాలా మంచిది. ఎందుకంటే తెలియకుండానే ధన నష్టం కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి. ఉద్యోగంలోనూ సంతానపరంగా కూడాను కించిత్తు సమస్యలు మీకు పొడసూపకుండా జాగరూకత వహించాలి. దీనికి తార్కాణం దుర్గాదేవిని ఆరాధించడమే. దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది కదూ. శివ అష్టోత్తర శతనామావళి ప్రతినిత్యం కూడాను చదవటం వల్ల చాలా మేలు కలుగుతుంది. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ అంటూ అభిషేకార్చన మాత్రం ప్రతినిత్యం కూడా ఆచరించడం సర్వోత్తమ సత్ఫలితాన్ని మీకు ప్రసాదిస్తుంది. శని గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఏడాది పొడవునా కూడా శని వల్ల సర్వ సౌఖ్యాలు కూడా కలుగుతాయి. అంటే
భూ సంబంధమైన వ్యాపారాలు, వాహన సంబంధమైనటువంటి వ్యాపారాలు, గ్రానైట్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సర్వ సౌఖ్యాల్లో పాటుగా విజయాలు కూడాను మీకు వర్తించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది సుమ. ఇష్ట దైవాన్ని ప్రతినిత్యం కూడా స్మరిస్తూ గడపండి. శివలీలామృత తత్వాన్ని మనసు నిండా నింపుకొని శంభో శివ శంభో అంటూ మీ జీవనాన్ని సుఖప్రదం చేసుకుంటారు కదా. అలాగే రాహుగ్రహ గోచార ఫలితరీత్యా మే 18 వరకు కూడాను చక్కటి సుఖాలనే పొందుతారు. ఆ తర్వాత కించిత్తు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడాను ధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాత్రం ఖర్చు చేయాలి అనే ఆలోచనలకు స్వస్తి పలకండి. ఆర్థిక విషయాల్లో మీరు నమ్మి మోసపోవద్దు. ఇది కొంటే రేటు పెరుగుతుంది, అది కొంటే రేటు పెరుగుతుంది అని చెప్పే వాళ్ళ మాటలు అసలు నమ్మద్దు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ డబ్బును వృధాగా ఖర్చు చేయవద్దు సుమ. దీనికి పరిహారం దుర్గే స్మృతా హరసి వీతి మశేష జంతు అనే శ్లోకాన్ని మీరు కనుక నిత్యం పఠించడం వలన అభివృద్ధి పదంలోకి పయనిస్తారని చెప్పవచ్చు. ఇక కేతుగ్రహ గోచార ఫలితరీత్యా మే 18 వరకు కూడాను మీకు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. తర్వాత మాత్రం పూర్తి సుఖాన్ని పొందుతారు. కేతు ధ్యానం చేసుకోండి, లేదా విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం నాడు దర్శించి గుంజళ్ళు తీయండి 19. మీకు శతవిధాలా కలిసి వస్తుంది. ఇక గ్రహ యోగం ఆచరించినట్లయితే, ఈ రాశి వారికి గ్రహ యోగ రీత్యా చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి శుభకాలం. వ్యాపారం అనుకూల ఫలాలు అందుకుంటారు. మీ ఆదాయ మార్గాలు కూడా చాలా చక్కగా పెరుగుతాయి. కొత్త నైపుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారు. ఇంట్లో కూడాను శుభకార్యాలు పెక్కు జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మాత్రం మొహమాట పడకండి. మొహమాటంతో ఇతరులను దరిచేరనీయకండి. ఊహించిన ఫలితాలను మీరు చక్కగా అందుకోవడానికి ఆస్కారం ఉంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. శత్రువులపైన మీదే పైచేయిగా ఉంటుంది. చైతన్యవంతమైన ఆలోచనలతో ప్రగతి పదం వైపు మీరు పయనిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా మీకు అందుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాలలో కూడా మీరు ముందడుగు వేస్తారు. నూతన గృహ యోగ ప్రాప్తిని మీరు సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. మనోబలం సడలిపోకుండా చూసుకోవాలి. ఆహార నియమాలు రోజు కూడా చక్కగా పాటించడం మంచిది. సమయానుకూలంగా మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ అందరి మనల్ని కూడా మీరు అందుకోండి. ప్రశాంతమైనది జీవితం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. మనోబలంతో పనులని కూడాను మీరు చక్కగా పూర్తి చేస్తారు. మీరు పనిచేసే రంగంలో మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి అని మాత్రం చెప్పక తప్పదు. ఈ రాశి వారికి చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం. రైతన్నలకు చాలా మేలు కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు ఉంటాయి. అలాగే కోళ్ల ఫారం, పౌల్ట్రీస్ సంబంధించినవి కానివ్వండి, చేపల చెరువులు పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కూడాను వివిధ రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంది. కళాకారులకు విజయ దుందువి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, రూపకల్పనలతో కీర్తి ప్రతిష్టను సాధించడానికి ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు ప్రజలు చాలా చక్కగా మెచ్చుకోవడం జరుగుతుంది. ప్రజల మెప్పు కోసం చేసేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకొని వారి యొక్క మన్నలకు మీరు పాత్రలై భవిష్యత్తులో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి కూడా ఆస్కారం తులారాశి వారికి అత్యధికంగా కనిపిస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించేటువంటి విధి విధానాలు ఈ రాశి వారికి అత్యధికంగా కనిపిస్తున్నాయి సుమా. తరువాతి రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. గురుగోచార ఫలితాలు చూసినట్టయితే గురుగ్రహం
3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 14 వరకు చక్కటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవన్నీ కలిసి వస్తాయి. ఇంటిలో కూడాను సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు ప్రయాణం మూలకంగా కించిత్తు అలసిపోయేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దురదృష్టాలు వెన్నాడకుండా చాలా జాగ్రత్త పడండి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు సకల సౌభాగ్య వృద్ధి అనేటువంటిది పొందుతారు. మీరు శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్లోకాలు పఠించడం చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే అనే శ్లోకాన్ని కూడా చదవండి. శని గోచర ఫలితాలు చూసినట్లయితే ఆస్తి విషయంలో కించిత్తు నష్టాలు కలగకుండా జాగ్రత్త పడాలి. మనస్సు అస్థిమితంగా ఉండకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి స్థితిలోకి మీరు రావాలి. అలాగే వీలైతే ఆంజనేయ స్వామి యొక్క బడబానల స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇక రాహుగ్రహ గోచర ఫలితం చూసినట్లయితే మే 18 వరకు ఆర్థిక వ్యవహారాల్లో కించిత్తు జాగరూకతలు చాలా అవసరం. ఆ తర్వాత మీ యొక్క మనోబలం తగ్గించేటువంటి సంఘటనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. దీని పరిహారంగా రాహు ధ్యాన శ్లోకాలు మీరు చదువుకోవడం చాలా మంచిది. దుర్గాదేవి పట్నం కూడా చాలా మంచిది. మాతర్మే మధుకైడ వగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే హేలానిత ధూమ్రలోచన వదే ఏ చండ ముండార్తిని నిశేషీకృత రక్త బీజదనికే నిత్యే నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాసుదృతం దుర్గే నమస్తే అంబికే అంటూ ఆ తల్లిని ప్రార్థన చేయండి, మీకు మేలు చేకూరుతుంది. అలాగే కేతుగ్రహ గోచార ఫలితరీత్యా చూసినట్లయితే మే 18 వరకు మీరు చక్కటి సుఖ సౌఖ్యాలతో జీవితాన్ని గడుపుతారు. లాభదాయక ఫలితాలు చాలా చక్కగా కొనసాగుతాయి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని మాత్రం నిత్యం పఠనం చేయటం సర్వోత్తమ శుభ ఫలితాన్ని కలిగింపజేస్తుంది సుమ. గ్రహయోగ రీత్యా చూసినట్లయితే మనోబలంతో ఈ రాశి వాళ్ళు చేసే పనులు చక్కటి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో మీరు ముందుకు పోయి విజయాన్ని సాధిస్తారు. సమస్యలన్నీ తగ్గుతాయి. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయటం మాత్రం మరవకండి. వచ్చిన అవకాశాలని చేజారకుండా చూసుకోండి. అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించడం చాలా అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనలాభం మాత్రం కలిగి తీరుతుంది. పరిచయం లేని వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరో పరిచయం లేని వాళ్ళు వచ్చి ఏదైనా ఇప్పిస్తామని చెప్పేసి మాయ మాటలతో మిమ్మల్ని నమ్మి మోసం చేయాలని చూస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నూతన పరిచయాలు మాత్రం పెంచుకోవద్దు. అనవసర ప్రయాణాలు శారీరక అలసట కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధి బలం మాత్రం చాలా చక్కగా పాదరసంలా పనిచేస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి కాలం. ముఖ్య కార్యాల్లో స్పష్టత అవసరం. వ్యాపారంలో ఒడిదుడుకు లేకుండా చూసుకోండి. ఉత్సాహంగా కాలం గడపండి. రైతన్నలకు మేలు కలిగించే 2 పంటలు కూడా లాభాన్ని చేకూరుస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని పెంచుకోవడానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా లాభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇక ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం కలిగిన వాళ్ళకి ఈ రాశి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. గోచార ఫలితాన్ని కనుక చూసినట్లయితే గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు కూడాను అజ్ఞాత శత్రువుల యొక్క ప్రభావం కనిపిస్తోంది. అందుచేత శత్రుపీడను తొలగించుకోవడానికి రామాయ నమః, మర్కటేశ మహోత్సాహ, సర్వశోక వినాశక, శత్రువును సంహార మాం రక్ష, శ్రీయం దాసేమే ప్రభు అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు కూడాను, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు మంచి
శుభ ఫలితాలని ఈ రాశి వారు అందుకుంటారు. ప్రయాణాల్లో మాత్రం చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రయాణాల మూలకంగా కించిత్తు అలసిపోవడం జరుగుతుంది. మీకు డబ్బు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి, పనులు ఆలస్యం అవడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి దత్తాత్రేయుని ఆరాధన చేయడం చాలా మంచిది. శ్రీపాద శ్రీ వల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్తం పాకి దేవాదిదేవ భావగ్రహ క్లేశ హరిసుకీర్తే గురాత్కష్టాద్రాస్మా నమస్తే అనే దత్త శ్లోకాన్ని పఠించండి. శని గోచర ఫలితాన్ని చూసినట్లయితే అర్ధాష్టమ శని సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి ఈ సమయంలో కళత్ర నష్టం, కళత్ర పీడ, బంధుక్షయం, ఆస్తి నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి శనికి సంబంధించినటువంటి విశేషంలో జంబి చెట్టు అని చెప్పేసి ఉంటుంది. ఆ శమీ వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణాలు ప్రతి శనివారం కూడా ఆచరించడం. చమక్ నిరక్ నిభిస్కరశ్చన్న సపతు సూర్య సంవాతో వత్ప్రభావశ్రిత అనే మూలమంత్రాన్ని 108 సార్లు పఠించడం మర్చిపోకండి. పరిహారం: తరచూ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఆకుపూజ చేయించండి. శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు. రాహుగ్రహ గోచర ఫలితం చూస్తే మే 18 వరకు కించిత్తు విచారాలు కలుగుతుంటాయి. మనోబలం తగ్గకుండా చూసుకోండి. అటుపైన శుభ ఫలితాలే చవి చూస్తారు. దుర్గా ఆరాధన చాలా మంచిది. శ్రీమాత్రేయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. కేతుగ్రహ గోచర ఫలితం చూస్తే మే 18 వరకు లాభం కలుగుతుంది, సంపాదన బాగుంటుంది. నష్టాలు అనేటువంటివి లేకుండా జీవితం గడపడానికి మీరు అనవసరమైన ఆలోచనలు మానుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. గోవింద నామాలు చేసుకోవడం ఈ యొక్క సమయంలో చాలా మంచిది. గ్రహయోగ రీత్యా చూస్తే ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుంది. ధనలాభం చాలా బాగా ఉంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఇంటా బయట కూడాను శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవిస్తూ మీరు ముందుకెళ్తూ ఉంటారు. మంచి జరుగుతుంది. వృత్తి రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పెద్దలతో అనుసంధానం ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. తోటివారి సూచనలు మాత్రం మీరు వినడం, వాటిని అమలు చేయటం వల్ల మేలు చేకూరటానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది. మీ పరిధిని మించిన విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మాత్రం నేర్చుకోండి. ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టడం మాత్రం మరవకండి. చిన్నపాటి సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. ముఖ్యమైన కార్యాల్లో లోతుగా ఆలోచించి సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన మనసుకు ధైర్యాన్నిచ్చి శాంతిని చేకూరుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. రోజు ఉదయాన్నే ఆధ్యాత్మిక తత్వంలో శ్వాస మీద ధ్యాస ఉంచి స్వామిని ధ్యానం చేయండి. మీకు సర్వత్రా మేలు చేకూరుతుంది. రైతులకు కించిత్తు నష్టదాయకమైన ప్రభావాలు కనిపిస్తున్నప్పటికీ 2వ పంట అత్యధికమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. వ్యాపారస్తులకు తొందరపడి నిర్ణయాలు తీసుకొని నష్టాలు గురి కాకుండా ఆచితూచి ముందడుగు వేయటం మంచిది. రాజకీయ నాయకులు కించిత్తు ఆటుపోట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంతఃశత్రు ప్రభావం నుంచి బయటపడటానికి వీలుగా నిర్ణయాలు కైకొని ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేయటం సర్వత్రా కూడా శుభదాయకం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి 1కి 2 సార్లు ఆచితూచి విధి విధానాలు పాటిస్తే అత్యధిక లాభదాయకమైన ప్రభావంలో మీరు ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గురుగోచర ఫలితం చూస్తే గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు పుత్ర వృద్ధి, సుజన మిత్రత్వం, అధికారుల అనుకూలత మొదలైనటువంటి శుభ ఫలితాలు చవిచూస్తారు. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు శత్రుపీడ, జ్ఞాతులచే పీడ,
రోగబాధలు అనేటువంటి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శత్రునాశక మంత్రం చదువుకోవటం సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. వీలైతే మీరు ఒక అద్భుతవంతమైనటువంటి లాకెట్, ఆ లాకెట్లో కూడా అద్వితీయమైన ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆ లాకెట్ని మెడలో మీరు ధరించుకోవడం చాలా మంచిది. ఆ లాకెట్ గరుడ ముక్కుకాయ లాకెట్. ఆ గరుడ ముక్కుకాయ లాకెట్ను మీరు మెడలో ధరించుకుంటే శత్రుపీడ నుంచి బయటపడటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి సుమ. బంగారం, వెండి, రాగి, ఇత్తడి కలిపి పంచలోహాలతో తయారు చేసిన గరుడ ముక్కుకాయ లాకెట్ మీరు ధరించండి. విశిష్టవంతమైన అభివృద్ధిని సాధించండి. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీకు ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఆస్కారాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. గురువుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈ రాశి వాళ్ళు అత్యధికంగా చదువుకోవడం చాలా మంచిది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ వీలైతే కోటప్ప కొండకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించి గురువారం నాడు గురు గ్రహానికి సంబంధించి గురు సంబంధమైనటువంటి హోమాన్ని నిర్వహింపచేసుకోవడం కూడాను చాలా చక్కటి అభివృద్ధికరమైన ప్రభావాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక శని గోచర ఫలితాన్ని చూస్తే ఈ ఏడాది మీకు ఉద్యోగ ప్రాప్తిని, ధనవృద్ధిని కలిగిస్తాడు శనీశ్వరులు వారు. సంతోషాలు ఎక్కువగా ఇస్తాడు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి. దీనికి మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. రాహుగ్రహ గోచర ఫలితరీత్యా మే 18 వరకు శుభప్రదమైన ఫలితాలే ఇస్తున్నారు. ఆర్థిక పరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీరు తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు అనుభవజ్ఞుల సలహాలను పాటిస్తే చాలా చక్కటి లాభాల్ని చవిచూస్తారు. రాహుగ్రహ ధ్యాన శ్లోకాలు నిత్యం కూడా పఠించడంలో తప్పులేదు. కేతుగ్రహ గోచర ఫలితం చూస్తే మే 18 వరకు మీరు కొద్దిగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడాను అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. మీ ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు డ్యాన్సు, సంగీతం ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు అత్యధిక ఓవర్ ఫ్లో పనికి రాకుండా జాగ్రత్తగా ఉండండి. డ్యాన్స్ చేసేటప్పుడు ఎగిరి గంతేయటం, దానివల్ల మోకాలు నొప్పి రావటం ఇట్లాంటి సంఘటనలు జరగవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. శివారాధన మీకు సర్వశ్రేయోదాయకం. ఈ రాశి వారికి ప్రతి మాస శివరాత్రికి కూడా శివాభిషేకం అనేటువంటిది మీ ఇంట్లోనే మీరు స్ఫటికలింగం కానీ పాత్రశ్రేణిలింగం కానీ పెట్టి పూజించుకోండి. మీకు సర్వశ్రేయోదాయకంగా అన్ని రంగాలలో అభివృద్ధిని ఆశుతోషుడు అభయంకరుడు మీకు కలిగిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శుభ ఫలితాలు ఉన్నాయి. కొత్త బాధ్యతల్ని మీరు స్వీకరిస్తారు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. ఈ సంవత్సరం వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు విశ్వవిఖ్యాతిగాంచుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారతారు. ఒక శుభవార్త మీకు చాలా శక్తినిస్తుంది. మంచి జీవితాన్ని పొందుతారు. మీ పని తీరుకు ప్రశంసలు మాత్రం వచ్చి తీరుతాయి. ఆరోగ్యం పైన మాత్రం కించిత్తు శ్రద్ధ వహించడం అవసరం. బుద్ధి బలాన్ని నమ్ముకొని ముందుకు పోతారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా మీకేమీ ఇబ్బంది లేదు. ఎవరిని అతిగా మాత్రం నమ్మద్దు. అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకొని మెలకండి. అనుకున్నది సాధించేంత వరకు పట్టుదల వదలకండి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందండి. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. వివాదాలకు ఆవడ దూరంలో ఉండండి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. శుభ ఫలితాల్ని మీరు అందుకోండి. రైతులకు పెన్నిదిగా ఈ సంవత్సరం ఉంటుంది. ఈ రాశి వారికి చక్కటి పంటలు పండుతాయి. వ్యాపారస్తులకు కూడాను అనేక రంగాల్లో అభివృద్ధిని చవిచూస్తారు. క్రీడాకారులకు చాలా అభివృద్ధికరమైన ప్రభావం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా అభివృద్ధికరమైన ప్రభావాలే పొడసూపుతాయని చెప్పేసి చెప్పవచ్చు.
మకర రాశి వారికి నరదృష్టి ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది. నరదృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా తేలుకొండికాయ అని చెప్పేసి మనకు దొరుకుతుంది. దాన్నే మీరు ఒక లాకెట్గా తయారు చేసుకొని మెడలో ధరించుకోండి. సర్వ విధాల శ్రేయోదాయకమైన ఫలితాన్ని పొందండి. అలాగే జయకర యంత్రం అని చెప్పేసి ఉంటుంది. అది అక్షరాలతో కూడిన యంత్రం. ఆ అక్షరాల్ని మీరు మెడలో ధరించడం వల్ల కూడాను శుభదాయకవంతమైన ఫలితాన్ని పడసూపుతారు అని చెప్పేసి చెప్పవచ్చు. నరదృష్టి ప్రభావం నుంచి మకర రాశి వాళ్ళు బయటపడాలంటే ప్రతినిత్యం కూడాను దానికి సంబంధించినంత వరకు అభివృద్ధికరమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ప్రతినిత్యం కూడాను మీరు పసుపు వేసుకొని స్నానం చేయండి. పసుపు వేసుకొని మీరు స్నానం చేసిన తర్వాత తులసి చెట్టులో నీరు పోసి ఆ నీటిలో ఉన్న మట్టిని తీసి మీరు బొట్టుగా పెట్టుకొని బయలుదేరండి. మీకు నరఘోష నర ప్రభావం నుంచి వెంటనే బయటికి వచ్చి తీరుతారని చెప్పేసి చెప్పవచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలన చేసినట్లయితే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వభద్ర 1-2-3 పాదాలు. వీరికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రజపూజ్యం 7, అవమానం మాత్రం 5. గురుగోచార ఫలితాన్ని చూస్తే ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే నెల 14 వరకు కూడా బంధువుల మూలకంగా కించిత్తు మానసిక ఆవేదనలు కలగవచ్చు. అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీరు తెలియని చోట్లకు రాత్రి సమయాలలో వెళ్ళకండి. అంటే పురుగు పుట్ర ఉండటానికి ఆస్కారం ఉంది. అడవి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. జంతువుల నుంచి మీకు కించిత్తు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు పుత్ర వృద్ధి కలుగుతుంది. మీకు కలిగిన పుత్రులు అదృష్టవంతులై కీర్తి ప్రతిష్టలతో తొలగుతారు. సృజన మిత్రత్వం కూడా మీకు కలుగుతుంది. అధికారుల యొక్క అనుకూలత మొదలైన ఫలితాలు మీరు అందుకుంటారు. కాలాన్ని మించి మంచి పనులకై మీరు చాలా చక్కగా కృషి చేస్తారు. అంటే మీకు తీరిక లేని పనుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అంటే అందరూ మిమ్మల్ని అడుగుతారు, నమస్కారం సార్, నా సంగతి చూడండి, ఎంత బాగా చెప్పారండి, కొద్దిగా చెప్పండి సార్ అంటూ మీ యొక్క బోధనలు, మీ యొక్క సలహాలు ఇతరులకు పెన్నిధిని కలిగిస్తాయని చెప్పేసి చెప్పవచ్చు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు శత్రువుల వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా అనారోగ్య లక్షణాలతో బాధపడకుండా జాగరూకత వహించాలి. రోగాలు రాకుండా ఎల్లవేళలా కూడాను సుఖప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క రాశి వారు చదువుకోవాల్సిన మంత్రం చెప్పుకున్నాం. మరలా ఇప్పుడు కూడా దాన్ని గుర్తు చేయాల్సి వస్తోంది. బలాంబికేశ వైద్యేశ భవరోగ హరేది చ అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 21 సార్లు కనీసం పఠించండి. ఎటువంటి అనారోగ్యాలు రావు. ఎందుకంటే మృత్యుంజయుడు మహాదేవుడు, మహాదేవుని యొక్క దివ్యవంతమైన మంత్రం అది. అందుచేత ఆ మంత్రాన్ని నిష్ఠగా పఠించండి. దానికి తోడుగా ప్రతినిత్యం విభూతి ధారణ చేసుకోండి. విభూతి ధారణ వల్ల ఆగామి సంచిత ప్రారంధ కర్మలు తొలుగుతాయి. అదృష్టం పట్టి మిమ్మల్ని చక్కగా యోగవంతుల్ని చేస్తుంది. అంతేకాకుండా ప్రతినిత్యం మారేడు దళం ఒకటి తీసుకొని దానిపైన గంధం రాసి శివుని యొక్క పాదాల చెంత ఉంచండి. దీనివల్ల అనేక రంగాలలో మీరు అభివృద్ధిని సాధిస్తారు. వీలైతే మారేడు వృక్షానికి ఒక చెంబెడు నీళ్లు పోయండి.
నిత్యం అభిషేకం చేసిన సత్ఫలితాన్ని కూడా మీరు సాధిస్తారు. ఇక గురువులను తప్పనిసరిగా పూజ చేయాలి. దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించండి. గానుగాపూర్ అద్భుతవంతమైన దివ్య క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి ఆ నది నుంచి ఉన్న 7 పవిత్ర నదీ ప్రాంత తత్వాన్ని అర్థం చేసుకుంటూ అక్కడ కూడా స్నానం చేసి దత్తప్రభును దర్శించండి. మీకు సర్వవిధ శ్రేయోదాయకం కలుగుతుంది. అట్లాగే శని గోచార ఫలితాలు చూస్తే ధన నష్టం కలగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి శనిది మహాదేవుని యొక్క లీలలు మీరు చదువుకొని దానికి సంబంధించిన దశరథ కృత శని స్తోత్రాన్ని పఠనం చేయటం శతవిధాలా కూడా చాలా మంచిది. శనీశ్వరాయ నమః అని చెప్పేసి మనసులో అనుకొని జమ్మి చుట్టూతా 21 ప్రదక్షిణాలు చేసి ప్రతి శనివారం కూడా గోమాతకు నువ్వులతో కూడిన బెల్లపు ఉండలు ఆహారంగా సమర్పించండి. మీకు తప్పనిసరిగా శనిగ్రహం నుంచి వచ్చేటువంటి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శివాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తే చాలా మంచిది. ఇక ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించండి. అక్కడ ఆంజనేయ బడబాలన స్తోత్రం లేక హనుమాన్ చాలీసా పఠనం చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని మీకు కలగజేస్తాయి. రాహుగ్రహ గోచార ఫలితం చూస్తే మే 18 వరకు ధననష్టం కలగకుండా తెలివిగా వ్యవహరించండి. అటుపైన ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కూడా తీసుకోండి. అంటే వేటికి ఆహారం తీసుకుంటే చాలు. సాయంత్రం 7 భోజనం చేయాలి, ఉదయం 1 భోజనం చేయాలి. ఈ 2 ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్య రీత్యా పాటించవలసిన గొప్ప నియమం ఇది. ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోండి. మొట్టమొదట నిద్ర నుంచి లేవగానే దంతధావనం ఉత్తర వైపు తిరిగి చేసిన తర్వాత మొహం కడుక్కొని చక్కగా ఒక 2 గ్లాసుల వేడి నీళ్లు తాగండి. దీనివల్ల మీకు శతవిధాల మేలు జరుగుతుంది. అంతేకాకుండా నిద్ర నుంచి లేవగానే మీ 2 కాళ్ళు కూడా వేళ్ళు ఉన్నాయి చూసారా, నేలకి ఆనించి పాదం నేలకి ఆనకుండా 2 చేతులు పైకెత్తి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ధ్యానించండి. దానివల్ల విశిష్టవంతమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ మీకు కలగకుండా అంటే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. ఒక అద్భుతవంతమైనటువంటి పవర్ మీ యొక్క శరీరంలోకి ద్విగుణీకృతమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. తర్వాత కేతుగ్రహ గోచార ఫలితం చూస్తే మే 18 వరకు సాహసాలకు దూరంగా ఉండాలి. పనులు చేపట్టే ముందు సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవాలి. అటుపైన నష్టాలు రాకుండా విఘ్నత వ్యవహరించండి. దీనికి వినాయకుడిని సేవించడం చాలా మంచిది. వినాయక స్వామిని కొలిచేటువంటి వాళ్ళు గకార మంత్రాన్ని చేయటం చాలా మంచిది. గాం గీం గూం గైం గం గహ ఇది గకార మంత్రం. దీన్ని మించిన మంత్రం మరొకటి లేదు వినాయక మంత్రాల్లో. దీన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి తప్పనిసరిగా విఘ్నేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వక్రతుండాయ హుం అనే మంత్రం కూడా చాలా విశిష్టమే అని చెప్పేసి గ్రహించండి. తరువాత గ్రహయోగం కనుక చూసినట్లయితే ఈ రాశి వాళ్ళు విజయ బాటలు పయనిస్తారు. ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అవసరానికి మీకు డబ్బు మీకు అందుతుంది. ఆలోచించి ఖర్చు పెట్టండి. ఒక అద్భుతవంతమైన శుభవార్త మీరు వినబోతున్నారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప ఆలోచన విధానంతో మంచి కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగపరంగా మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. మీరంటే గిట్టన వారి నుంచి మీరు దూరంగా ఉండండి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా పనిచేయండి.
కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాల్ని అందుకుంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు సుమా. ఈ రాశి వాళ్ళు నేనే నెంబర్ 1 అన్న విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో. చివరిగా మీనరాశి. మీనరాశి కనుక చూసినట్లయితే పూర్వభాద్ర 4వ పదం, ఉత్తరాభాద్ర రేవతి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. గురు గోచార ఫలితం చూస్తే గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తుంది. సంవత్సరం ప్రారంభించి మే 14 వరకు ఉద్యోగ భంగం, మిత్ర వియోగం, కార్యభంగం, కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు, తిరిగి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి వరకు సృజన మిత్రత్వం, అధికారుల అనుకూలత, పుత్ర వృద్ధి ఇవన్నీ కలిసి వస్తాయి. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకుంటారు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది. మంచి వారితో స్నేహం అవుతుంది. అధికారుల అనుకూలత కలుగుతుంది. మీరు ఆచరించవలసిందల్లా శ్రీ గురుదత్త దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయటం, దత్తశరణం మమ అని 11 సార్లు జపించుకోండి. నిత్యం కూడా ఔదుంబర వృక్ష ప్రదక్షిణం చెయ్యండి. శని గోచార ఫలితం చూస్తే ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో ఏలినాటి శని దోషం ఉంది. అందువల్ల మీరు శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ధ్యానించండి. అలాగే దశరథ కృత శని స్తోత్రం 3 సార్లు పఠించండి. మూలమంత్రం సమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సవతు సూర్య సంవాతో వాక్ప్రపాపశ్రిత 108 సార్లు చదవండి. మీకు సర్వవిధ శ్రేయోదాయకం. వీలైతే ప్రతి శని త్రయోదశి నాడు కూడాను నువ్వులు వేద బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. చాలా విశేషకరమైన ప్రభావం వస్తూ తీరుతుంది. వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర సుప్రభాతం కూడా చదువుకోవాలి. రాహుగ్రహ గోచార ఫలితాలు మే 18 వరకు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. దుర్గాదేవి ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకం. వీలైతే చండీ హోమం మీరు చేయించుకోవటం మంచిది దేవాలయాల్లో. కేతుగ్రహ గోచార ఫలితం చూస్తే మే 18 వరకు మీకు అనేక రకాలైనటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటుపైనే సుఖాలు కలుగుతాయి. దీనికి కేతుగ్రహ ధ్యాన శ్లోకం లేక విఘ్నేశ్వర స్వామికి సంబంధించినంత వరకు గణేష్ హోమం నిర్వహించుకోవడం చాలా మంచిది. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది. మీనరాశి వారికి అవసరానికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. చేపట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళికలో చేసుకోండి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోండి. బుద్ధి బలంతో చేసే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. ప్రణాళిక లేకపోవటం వల్ల వ్యాపారంలో అనవసరమైన ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ వహించండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషం దేహి అని అమ్మవారిని ధ్యానం చేయండి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఒక వ్యవహారంలో మీరు మొహమాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సహనం కోల్పోకండి. అన్నీ నిదానంగానే సర్దుకుంటాయి. గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగండి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారుల యొక్క సహకారం చక్కగా అందుతుంది. మొహమాటం వల్ల ధన వ్యయం జరుగుతుంది. జాగ్రత్త. సమాజంలో నలుగురికి మేలు చేయాలనేటువంటి మీ ఆలోచన మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అనే సూత్ర ప్రాతిపదిక మీరు నమ్ముతారు. చైతన్యవంతమైన ఆలోచనలు మీకు సత్ఫలితాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. రైతులకు మేలు జరుగుతుంది.
ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి కూడా చక్కగానే ఉన్నది ఈ సంవత్సరం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కేవలం రాశి ఫలితాలని ఆధారంగా చేసుకొని అయ్యో నా జీవితం ఇలా ఉందే అని మాత్రం మీరు భావించవద్దు. ఎవరి జాతక చక్రాన్ని బట్టి వారి యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎవరి జీవితం వారిదే. కేవలం ఒక్క రాశినే బేస్ చేసుకొని నాకు ఈ సంవత్సరం బాగాలేదని చెప్పేసి మాత్రం భావించద్దు. ఆ యొక్క జాతక చక్రాన్ని చూపించుకొని లేక మీరు పుట్టిన తేదీని బట్టి మీ న్యూమరాలజీ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఏం చేస్తే కలిసి వస్తుందో అనే విషయాన్ని కూడా మీరు చక్కగా తెలిసినటువంటి వారిని సంప్రదించండి. వారు మీకు చక్కటి సలహాను ప్రసాదిస్తారు. జాతకాలు అనేటువంటివి ఎవరి దగ్గర కూడా ఊరికే చెప్పించుకోకూడదని శాస్త్రం ఉంది. దాక్షిణ్యాదేవి తప్పనిసరిగా 7 సంవత్సరాల వెనక్కి పంపిస్తుంది దక్షిణ గనక ఇవ్వకపోతే అని కూడా శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఏదో టీవీలో చెప్తున్నారులే అని చెప్పేసి ఫోన్ చేసి ఊరికే జాతకాలు అడిగినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. పర్సనల్గా మీరు కలిసి ఆ యొక్క వ్యక్తిత్వ తత్వాన్ని అర్థం చేసుకొని మీరు చక్కగా మీ సమస్యలకు తగిన చక్కటి సత్ఫలితాన్ని మీరు పొందడానికి నేను ఎప్పుడూ సంసిద్ధుడిగానే ఉంటాను. నేను ఉండేది అమరావతి క్షేత్రం, పాండురంగ వీధి. సర్వే జన సుఖినో భవంతు.